రుతా దిన దినంబు యేసుకు దగ్గరగా చేరుతా అనుక్షణంబు యేసునేన మదిలో కోరుతా ఎల్లప్పుడు యేసు వైపు కన్నులెత్తి పాడుతా ఎల్లప్పుడు యేసు వైపు కన్నులెత్తి పాడుతా పరమ తండ్రి నీదు మాట బలము తోడా సాగుతా పరమ తండ్రి నీదు మాట బలము తోడా సాగుతా దిన దినంబు యేసుకు దగ్గరగా చేరుతా అనుక్షణంబు యేసునేన మదిలో కోరుతా మారిపోయే లోకమందు మనుజులెంతో మారినా మారిపోయే లోకమందు మనుజులెంతో మారినా మారునా ప్రభు యేసు ప్రేమ ఆశతోడా జేరనా మారునా ప్రభు యేసు ప్రేమ దిన దినంబు యేసుకు దగ్గరగా చేరుతా అనుక్షణంబు యేసునేన మదిలో కోరుతా ఎన్నడూ ఎడబాయడు నన్ను విడువడు ఏ మాత్రము ఎన్నడూ ప్రభువే నాకు అభయము భయ పడను నేనే మాత్రము ప్రభువే నాకు అభయము భయ పడను నేనే మాత్రము దిన దినంబు యేసుకు దగ్గరగా చేరుతా అనుక్షణంబు యేసునేన మదిలో కోరుతా దైవవాక్యం జీవవాక్యం అనుదినంబు చదువుతా దైవం ప్రభుని మాట నాదు బాట విభునితో మాట్లాడుతా ప్రభువి మాట నాదు బాట విభునితో మాట్లాడుతా దిన దినంబు యేసుకు దగ్గరగా చేరుతా అనుక్షణంబు యేసునేన మదిలో కోరుతా పరిశుద్ధముగా అనుకూలముగా
జీవయాగమై నిలిచెదా జీవయాగమై నిలిచెదా సిలువ మోసి సేవ చేయ యేసుతోనే కదులుతా సిలువ మోసి సేవ చేయ యేసుతోనే కదులుతా దినంబు యేసుకు దగ్గరగా చేరుతా అనుక్షణంబు యేసునే నా మదిలో కోరుతా ఎల్లప్పుడూ యేసు వైపే కన్నులెత్తి ఎల్లప్పుడూ కన్నులెత్తి పాడుతా పరమ తండ్రి నీదు మాట బలము తోడా సాగుతా పరమ తండ్రి నీదు దినంబు యేసుకు దగ్గరగా చేరుతా అనుక్షణంబు మదిలో కోరుతా దేవునికి స్తోత్రము కలుగునుగాక. హర్షవర్ధన్ స్రవంతి దంపతులకు సంతానముగా దేవుడు ఇద్దరు చక్కని కుమారులను స్వాస్థ్యముగా అనుగ్రహించి వారిని దేవుడే కాపాడి పోషించి సంరక్షించి అద్భుతమైన క్షేమమునిచ్చి అభిషేక్ అనే కుమారుడు ఈరోజు తన పుట్టినరోజును, అలాగే అభినయ్ అనే కుమారుడు ముందస్తుగానే తన పుట్టినరోజును జరుపుకోవడానికి దేవుని ఆశీర్వాదం అభిషేక్ అభినయ్ పొందుకోవడానికి దేవునికి తప్పకుండా కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. దేవుని నామమును గొప్పజేయాలి. దేవుణ్ణి స్తుతించి దేవునికి స్తోత్రగానము చేయాలి. దేవునికి మహిమను ఆరోపించాలనే కృతజ్ఞతా బుద్ధితో వారు ఈ చక్కని సమాజ కూటాన్ని నిర్వహించుకుంటున్నారు. వారికి ప్రత్యేకమైన వందనాలు, కృతజ్ఞతలు, దైవాశీస్సులు పలుకుతున్నాను. వారిని, వారి కుటుంబాన్ని దేవుడు బహుగా ఆశీర్వదించి అద్భుతమైన క్షేమమునిచ్చి నడిపించాలని నేను హృదయపూర్వకంగా కోరుకుంటూ ప్రార్థిస్తున్నాను. అలాగే ఏర్పాటు చేయబడినటువంటి ఈ చక్కని సమాజ కూటానికి దేవుని ఆత్మచేత నడిపించబడిన మీ ప్రతి ఒక్కరిని కూడా నేను అభినందిస్తున్నాను. దేవుని ఆశీర్వాదం మీ అందరికీ కూడా, మీ కుటుంబాలకు కూడా కలగాలని నేను దేవుణ్ణి స్తుతిస్తూ దేవుణ్ణి వేడుకుంటున్నాను. ఈ సమయంలో దేవుని పరిశుద్ధ వాక్యములో నుండి
ఒక మాట చదువుకొని కొద్దిసేపు దేవుని వాక్యాన్ని శ్రద్ధతో ఆలకించి నేర్చుకుందాం. యోహాను సువార్త యోహాను సువార్త 21వ అధ్యాయము 21వ అధ్యాయము 20వ వచనాన్ని నేనే చదువుతున్నాను. దయచేసి అవకాశం ఉంటే బైబిల్ తెరచి చూడండి. అవకాశం లేకపోతే చదువుతున్న లేఖన భాగాన్ని శ్రద్ధతో ఆలకించండి. యోహాను సువార్త 21వ అధ్యాయము 20వ వచనం. పేతురు వెనుకకు తిరిగి యేసు ప్రేమించిన వాడును భోజన పంక్తిని ఆయన రొమ్మున ఆనుకొని, ప్రభువా నిన్ను అప్పగించువాడెవడని అడిగిన వాడునైన శిష్యుడు తన వెంట వచ్చుట చూచెను. యేసు ప్రేమించిన వాడును భోజన పంక్తిని ఆయన రొమ్మున ఆనుకొని, ప్రభువా నిన్ను అప్పగించువాడెవడని అడిగిన వాడునైన శిష్యుడు తమ వెంట వచ్చుట చూచెను. చదువబడిన ఈ లేఖన భాగమును దేవుడు మన వినికిడిలో ఆశీర్వదించునుగాక. ప్రభునందు నాకు అత్యంత ప్రియులారా, చదువబడిన లేఖన భాగములో యోహాను అనే శిష్యుడు యేసు రొమ్మున ఆనుకొని ఉన్నట్టుగా మనం చూస్తున్నాం. యేసుక్రీస్తు ప్రభు వారికి 12 మంది శిష్యులు ఉన్నారు. ఆ 12 మందికి అపోస్తలులు అనే పేరు యేసు ప్రభువే పెట్టినాడు. వారిని పిలిచింది కూడా యేసు ప్రభువే. ఒకరి తర్వాత ఒకరిని ఇలా 12 మందిని యేసు ప్రభు వారు తన యొద్దకు పిలిచినాడు. వారికి అపోస్తలులు అనే పేరు పెట్టినాడు. వారే యేసుక్రీస్తు ప్రభు వారి శిష్య బృందము. మొత్తం వారు 12 మంది. యేసు ప్రభు వారి యొక్క 12 మంది శిష్యులలో యోహాను అనే శిష్యుడు ఉన్నాడు. ఈ యోహాను అనే శిష్యుడు యేసు రొమ్మున ఆనుకొని ఉన్నట్టుగా మనము చదువుకున్న లేఖన భాగంలో మనము స్పష్టముగా చూస్తున్నాము. ఇదే మాట మనకు మరొక చోట కనబడుతుంది. యోహాను సువార్త 13వ అధ్యాయము 13వ అధ్యాయము
4:25 వచనాలు. కనుక ఎవరిని గూర్చి ఆయన చెప్పెను, 23 నుండి చదవండి. ఆయన శిష్యులు యోహాను సువార్త 13:23. ఆయన శిష్యులలో యేసు ప్రేమించిన ఒకడు యేసు ప్రేమించిన ఒకడు యేసు రొమ్మున ఉండెను. ఆనుకొనుచుండెను. ఇక్కడ యేసు ప్రభువుకు 12 మంది శిష్యులు. ఆ 12 మంది శిష్యులలో యోహాను అనే శిష్యుడు ఉన్నాడు. ఈ యోహాను అనే శిష్యుడు యేసు రొమ్మున ఆనుకొనుచుండెను. యేసు రొమ్మున ఆనుకొనుచుండెను. 25వ వచనం. అతడు యేసు రొమ్మున ఆనుకొనుచు, ప్రభువా వాడెవడని ఆయనను అడిగెను. 3 చోట్ల లేఖనం మనకు స్పష్టంగా చూపిస్తుంది. యోహాను అనే శిష్యుడు యేసు రొమ్మున ఆనుకొని ఉన్నాడు. ఈ మాట 3 చోట్ల పరిశుద్ధాత్మ దేవుడు వ్రాయించినాడు. యోహాను అనే శిష్యుడు మనలాగానే ఈ భూమి మీద జన్మించినాడు. తగిన సమయంలో మనలాగానే దేవుడు సకల ప్రజలకు సిద్ధపరిచిన గొప్ప రక్షణ పొందుకున్నాడు. ఆధ్యాత్మిక జీవితంలో, ఆధ్యాత్మిక యాత్రలో యోహాను అనే శిష్యుడు యేసు రొమ్మున ఆనుకునే ఆ అద్భుతమైనటువంటి ఆధ్యాత్మిక ఎదుగుదల, ఫలింపు, అభివృద్ధి పొందిన వాడుగా మనకు కనబడుతున్నాడు. మనమందరము కూడా యేసుక్రీస్తు ప్రభువు వారికి శిష్యులము కావాలని ఆయన కోరుకున్నాడు. తాను ఏర్పాటు చేసుకున్న శిష్యులకు అదే మాట ఆజ్ఞాపించినాడు. యేసుక్రీస్తు ప్రభువు వారు ఒకరి తర్వాత ఒకరిని 12 మందిని పిలుచుకొని వారికి అపోస్తలులు అనే పేరు పెట్టి వారు యేసు ప్రభువు వారి శిష్యులని మనకు పరిశుద్ధ గ్రంథంలో కనబడుతుంది. అయితే ఎవరినైతే యేసుక్రీస్తు ప్రభువు వారు శిష్యులుగా చేసుకున్నాడో వారికి ఏమని ఆజ్ఞాపించినాడో మత్తయి సువార్త 28వ అధ్యాయము, మత్తయి సువార్త 28వ అధ్యాయము 19వ వచనం. కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులనుగా చేయుడి. ఇది యేసయ్య మాట. ఎవరికి చెబుతున్నాడు? శిష్యులకు చెబుతున్నాడు. ఏమని చెబుతున్నాడు? కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులనుగా చేయుడి. యేసుక్రీస్తు ప్రభువు వారికి ఎవరు కావాలి? శిష్యులు కావాలి. శిష్యులు అంటే నేర్చుకోవడానికి ఇష్టపడేవారని అర్థం, నేర్చుకోవడానికి తప్పించేవారని అర్థం, నేర్చుకోవడానికి ఆసక్తి కనపరిచేవారని అర్థం. శిష్యుల మనసు ఎలాగుంటుంది చెప్పండి? శిష్యుల మనసు ఎలాగుంటుంది? నేను నేర్చుకోవాలి అనే తాపత్రయం ఉంటుంది, ఆరాటం ఉంటుంది.
అందుకే మొట్టమొదట యేసుక్రీస్తు ప్రభువు వారు ఎవరిని తయారు చేశాడు? 12 మంది శిష్యులను తయారు చేశాడు. ఆ శిష్యులకు యేసుక్రీస్తు ప్రభువు వారు ఆజ్ఞాపించింది ఏంటంటే, మీరు సమస్త జనులను శిష్యులనుగా చేయుడి. కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులనుగా చేయుడి. యేసుక్రీస్తు ప్రభువు వారు తయారు చేసింది శిష్యులను. శిష్యులకు ఆజ్ఞాపించింది ఏంటి? మీరు కూడా నేను తయారు చేసినటువంటి మీరున్నారు కదా శిష్యులు, మీలాంటి శిష్యులను మీరు తయారు చేయండి అని వారికి ఆజ్ఞాపించినాడు. ఎందుకంటే ఆయన నేర్పించేవాడు. ఆయన అందరికీ కూడా గురువు. మత్తయి సువార్త 23వ అధ్యాయము మీరు చూడండి. మత్తయి సువార్త 23వ అధ్యాయము 10వ వచనం. మరియు మీరు గురువులని పిలువబడవద్దు, క్రీస్తు ఒక్కడే మీ గురువు. క్రీస్తు ఒక్కడే మీ గురువు. గురువులు ఎంతమంది చెప్పండి? మీరు గురువులని పిలువబడవద్దు, క్రీస్తు ఒక్కడే మీ గురువు. గురువు ఏం చేస్తాడు చెప్పండి? నేర్పిస్తాడు. ఎవరికి నేర్పిస్తాడు? శిష్యులకు నేర్పిస్తాడు. గురువు ఉన్నాడంటే గురువు దగ్గర ఎవరు ఉంటారు? శిష్యులు ఉంటారు. గురువేమో నేర్పిస్తాడు, శిష్యులేమో నేర్చుకుంటారు. ఆ 12 మంది శిష్యులు కూడా యేసు ప్రభువు దగ్గర ఎంతో నేర్చుకున్నారు. వారికి గురువు యేసయ్య. ఆ 12 మంది శిష్యులు వారికి ఎంతో నేర్పించాడు. ఆ శిష్యులకు చెబుతున్నాడు, కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను నాకు శిష్యులనుగా చేయుడి. ఆయన గురువు గనుక ఆయన దగ్గర మనము శిష్యులముగా శిష్యురాండ్రముగా నేర్చుకోవాలి. మత్తయి సువార్త 11వ అధ్యాయం 29వ వచనము మీరు చూడండి. నేను సాత్వికుడను, దీన మనస్సు గలవాడను గనుక మీ మీద నా కాడి ఎత్తుకొని నా యొద్ద నేర్చుకొనుడి. ఎవరు చెబుతున్నారు ఈ మాట? యేసుప్రభువే చెబుతున్నాడు. నా యొద్ద నేర్చుకొనుడి, నా యొద్ద నేర్చుకొనుడి. శిష్యులు ఏం చేయాలి చెప్పండి? నేర్చుకోవాలి. ఎవరు కావాలి యేసుప్రభువుకు? నేర్చుకునే శిష్యులు కావాలి, నేర్చుకునే శిష్యురాండ్రు కావాలి. యోహాను శిష్యుడా కదా? శిష్యుడే. ఆయన శిష్యునిగా యేసు ప్రభువు దగ్గర నేర్చుకున్నాడు. అందుకే ఆయన ఏం చెప్పాడు చెప్పండి? యేసుక్రీస్తు ప్రభువు వారు తయారు చేసింది శిష్యులనే. శిష్యులకు కూడా ఆజ్ఞాపించింది ఏంటంటే, మీరు కూడా సమస్త జనులను నాకు శిష్యులనుగా చేయమన్నాడు. యేసుక్రీస్తు ప్రభువుకు నేర్చుకునే శిష్యులు కావాలి, కానీ ఎవరు పడితే వారు ఆయనకు అవసరం లేదు. వారు పండితులు కావచ్చు, శాస్త్రవేత్తలు కావచ్చు, వారు నిష్ట కలిగిన పరిసయ్యులు కావచ్చు, ధర్మశాస్త్రము ఎరిగిన శాస్త్రులు కావచ్చు, లోక జ్ఞానము ఎరిగినటువంటి మహామేధావులు కావచ్చు, వారు ఎవరైనా కావచ్చు.
కానీ యేసుక్రీస్తు ప్రభువు వారికి కావలసిన వారెవరంటే నేర్చుకోవడానికి ఇష్టపడే శిష్యులు, నేర్చుకోవడానికి మనస్సు కలిగినటువంటి శిష్యులు ఆయనకు కావాలి. ఆయన ఒక సందర్భంలో ఏమని మాట్లాడుతున్నాడో మీరు చూడండి. మత్తయి సువార్త 8వ అధ్యాయము 19వ వచనం. అంతటా ఒక శాస్త్రి వచ్చి, బోధకుడా, నీవెక్కడికి వెళ్ళినను నీ వెంట వచ్చేదనని ఆయనతో చెప్పాను. ఇక్కడ ఎవరు కనబడుతున్నారు మనకు? శాస్త్రి కనబడుతున్నాడు. ఎవరు కనబడుతున్నారు చెప్పండి? శాస్త్రి. ధర్మశాస్త్రము బాగా ఎరిగినవాడు, పండితుడు, లేఖనాలు బాగా ఎరిగినవాడు శాస్త్రి. ఇంత మేధావి అయినటువంటి, పండితుడైనటువంటి శాస్త్రి యేసుప్రభుతో ఏమన్నాడు చెప్పండి? బోధకుడా, నీవెక్కడికి వెళ్ళినను నీ వెంట వచ్చేదనని ఆయనతో చెప్పాను. ఎంత మంచోడు కదా! యేసుప్రభుతో ఏమని మాట్లాడుతున్నాడు? యేసుప్రభువా, నువ్వెక్కడికి వెళ్ళినా నీతో పాటు నేను వచ్చేస్తాను. మరి రమ్మని చెప్పింది ఎవరు? పిలిచింది ఎవరు? పిలిచిందెవరు? రమ్మని చెప్పిందెవరు? దేవుడే కదా. 50వ కీర్తన 1వ వచనం. సైన్యములకు అధిపతియగు యెహోవా ఆజ్ఞ ఇచ్చుచున్నాడు, తూర్పు దిక్కు మొదలుకొని పడమటి దిక్కు వరకు భూనివాసులను రమ్మని ఆయన పిలుచుచున్నాడు. భూమి మీద ఉన్నటువంటి భూనివాసులందరినీ రమ్మని పిలుచుచున్నాడు. అందులో అందరూ ఉంటారు కదా. భూనివాసులు అంటే ఆకాశము క్రింద భూమి మీద ఉన్నటువంటి ప్రతి మనిషి అని అర్థం. తూర్పు దిక్కు మొదలుకొని పడమటి దిక్కు వరకు భూనివాసులందరినీ ఆయన రమ్మని పిలుచుచున్నాడు. మత్తయి సువార్త 11వ అధ్యాయం 28వ వచనంలో యేసు ప్రభువే మాట్లాడుతున్నాడు. ప్రయాసపడి భారము మోసుకొని పోవుచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి. రమ్మని పిలుస్తుంది ఎవరు చెప్పండి? 50వ కీర్తనలో దేవుడు పిలుస్తున్నాడు. అప్పటికి ఇంకా ఆయన అవతారం ఎత్తలేదు. అవతారం ఎత్తిన తర్వాత శరీరధారిగా ఉన్నప్పుడు యేసు ప్రభువు చెప్పిన మాట, ప్రయాసపడి భారము మోసుకొని పోవచ్చున్న సమస్త జనులారా నా యొద్దకు రండి. ఇంకేమన్నాడో తెలుసా? నా యొద్దకు వచ్చువానిని నేను ఎంత మాత్రము బయటకు త్రోసివేసే వాడను కాను. సమస్త జనులారా నా యొద్దకు రండి, నా యొద్దకు వచ్చువానిని నేను ఎంత మాత్రము బయటకు త్రోసివేసేవాణ్ణి కానన్నాడు. ఇప్పుడు శాస్త్రి ఏమని మాట్లాడుతున్నాడు? యేసుప్రభువా, నువ్వెక్కడికి వెళ్ళినా సరే అక్కడికి నేను వస్తాను నీతో పాటు. కాబట్టి శాస్త్రిని మెచ్చుకొని శహభాష అని చెప్పి నాతో పాటు రమ్ము అని అనాలనో వద్దా? అనాలనో వద్దా? మరి ఏమన్నాడు ఆయన? అందుకు యేసు నక్కలకు బొరియలును ఆకాశ పక్షులకు నివాసములను కలవు గాని మనుష్య కుమారునికి తలవాల్చుకొనుటకైనను స్థలము లేదని అతనితో చెప్పాను.
యేసుప్రభువా నువ్వు ఎక్కడికి వెళ్ళినా నీతో పాటు నేను వస్తానని శాస్త్రి మాట్లాడుతున్నాడు. మరి యేసుప్రభు అన్నాడు, నక్కలకేమో బొరియలు ఉన్నాయి, ఆకాశ పక్షులకు నివాస స్థలములు ఉన్నాయి, కానీ మనుష్య కుమారుడు తలవాల్చుకొనుటకు స్థలం కొంచెమైనా లేదన్నాడు. ఇప్పుడు శాస్త్రిని రమ్మన్నట్ట వద్దన్నట్ట చెప్పండి, ఇండైరెక్ట్గా రమ్మన్నట్ట వద్దన్నట్ట? రమ్మని క్లియర్గా చెప్పలేదు, వద్దని కూడా క్లియర్గా చెప్పలేదు. ఇండైరెక్ట్గా అయితే నీవు అవసరం లేదనే ఆయన చెబుతున్నాడు. అర్థమైపోయింది శాస్త్రికి. తర్వాత అక్కడ ఒక శిష్యుడు ఉన్నాడు. ఆ శిష్యుడు, యేసుప్రభువా నేను నీతో పాటు నువ్వెక్కడికి వెళ్తే నేను అక్కడికి వస్తానని చెప్పడం లేదు. కానీ శిష్యుడు, ఇతడేమో శాస్త్రి, కానీ నేర్చుకోవడానికి మనసు లేదు, నేర్చుకోవడానికి తపన, ఆశ, ఆరాటం లేదు. వస్తానని చెప్పాడు, యేసుప్రభువు నిరాకరించాడు. కానీ అక్కడ ఒక శిష్యుడు ఉన్నాడు, యేసుప్రభుతో నేను నీతో పాటు వస్తానని చెప్పనే లేదు, కానీ రమ్మని వాళ్ళు చెప్తున్నారు, యేసుప్రభువే చెబుతున్నాడు. మత్తయి సువార్త 8:21 శిష్యులలో మరి ఒకడు, ప్రభువా నేను మొదట వెళ్ళి నా తండ్రిని పాతిపెట్టుటకు నాకు సెలవిమ్మని ఆయనను అడగగా. అంటే ఎందుకు అడుగుతున్నాడు ఈ శిష్యుడు? ప్రభువా నేను మొదట వెళ్ళి నా తండ్రిని పాతిపెట్టుటకు నాకు సెలవిమ్మని యేసుప్రభువుని ఎందుకు అడుగుతున్నాడు? యేసుప్రభు ఈ శిష్యుని తన వెంట రమ్మని పిలిచాడు. యేసుప్రభువే ఆ శిష్యుణ్ణి చూసి తన వెంట రమ్మని పిలిచాడు. అప్పుడేమన్నాడు శిష్యుడు? తండ్రి చనిపోయాడు, పాతిపెట్టి నేను వస్తాను. మృతులు తమ మృతులను పాతిపెట్టుకొననిమ్ము, నువ్వైతే నన్ను వెంబడించు. నేను ఆ పని చేసుకొని వస్తా అని చెప్తే కూడా వద్దు, నువ్వు ఇప్పుడే వచ్చేసే అంటున్నాడు. ఈ శాస్త్రమో రెడీగా ఉండి నేను నీతో పాటు వచ్చేస్తా, నాకేం పని లేదు, నీతో పాటు ఇప్పుడే నువ్వు ఎక్కడికి వెళ్ళినా నీతో పాటు వస్తానంటాడు శాస్త్రి. ఆ శాస్త్రిని వద్దంటాడు యేసయ్య. అక్కడ శిష్యుడు ఉంటే నన్ను వెంబడించు, నాతో పాటు రమ్మంటాడు. ఇంటికాడ కొంచెం పని ఉన్నది చూసుకొని వస్తా అంటాడు శిష్యుడు. ఆ ఇంటికాడ ఉన్న వాళ్ళు చూసుకుంటారు, నువ్వైతే నన్ను ఇప్పుడే వెంబడించమంటాడు. ఏం నేర్చుకోవాలి ఇందులో నుంచి మనం పాఠం? యేసుప్రభువుకు ఎవరు కావాలి? శిష్యులు కావాలి. ప్రభువునందు ప్రియులారా, యోహాను అనే శిష్యుడు మనలాగానే పుట్టాడు. ఆయన సకల ప్రజలకు సిద్ధపరిచిన గొప్ప రక్షణ ఆ యోహాను అనే వ్యక్తికి దొరికింది, మనకు కూడా దొరికింది. యోహాను యేసు ప్రభువు దగ్గర నేర్చుకునే మంచి శిష్యుడు అయినాడు. మరి మనమేం కావాలి? మనం కూడా యోహాను లాంటి శిష్యులం మనం కావాలి. అక్కడితో కూడా ఆగిపోవద్దు. ఆయన యేసుక్రీస్తు ప్రభు వారి రొమ్మున ఆనుకునే ఆ స్థితికి వెళ్ళిపోయినాడు. దేవునికి ఎంత దగ్గర వెళ్ళిపోయినాడు. యేసు ప్రభు రొమ్మున ఆనుకుంటున్నాడంటే యేసు ప్రభువుకు ఆయన ఎంత సమీపస్తుడైనాడు, ఎంత దగ్గర అయినాడో మీరు చూడండి. ప్రభువునందు ప్రియులారా, యేసుక్రీస్తు ప్రభువును మనము దూరముగా ఉండి వెంబడించే వాళ్ళముగా ఉండొద్దు. ఎలాగుండాలి? మనం దగ్గరగా ఉండి. ఎంత దగ్గర? యేసు ప్రభువు రొమ్మున ఆనుకొని ఉన్నటువంటి ఆ స్థితిలోకి మనము రావాలి. అభినయ్ ఒకప్పుడు యోహాను అనే మనిషి పుట్టాడు భూమి మీద. ఆ తరంలో
ఇప్పుడు మీరు పుట్టారు కదా, అభిషేక్, అభినయ్. యోహాను యేసుప్రభువు దగ్గర నేర్చుకునే శిష్యుడయ్యాడు. మీరిద్దరు కూడా ఏం కావాలి? యేసుప్రభువు దగ్గర నేర్చుకునే శిష్యులు కావాలి. దానితో సంతోషపడద్దు. యోహాను అనే శిష్యుడు యేసయ్య రొమ్మున ఆనుకునే స్థితిలోకి వెళ్ళిపోయినాడు. మీరు కూడా యేసయ్యకి ఎంత దగ్గర ఉంటారు? వెరీ గుడ్ అభినయ్. రొమ్మున ఆనుకొని. ఇప్పుడు నేనున్న ఇక్కడ అంత దూరం ఉన్నారు కొంతమంది, కొంతమంది ఇంత దూరం ఉన్నారు, కొంతమంది నా దగ్గర ఉన్నారు, కొంతమంది ఇక్కడ దగ్గర ఉన్నారు. కానీ యేసుక్రీస్తు ప్రభువుకు ఈ యోహాను అనే శిష్యుడు ఆయన రొమ్మున ఆనుకునే స్థితిలోకి వెళ్ళిపోయినాడు. ఈ భూమి మీద పుట్టి దేవుడిచ్చిన రక్షణ పొందుకొని భక్తి జీవితంలో కొనసాగుతున్న మనమందరము కూడా యేసు ప్రభువుకు శిష్యులము కావాలి, శిష్యురాండ్రము కావాలి. అంతటితోనే ఆగిపోవద్దు. యేసయ్య రొమ్మున ఆనుకొని బ్రతికే స్థితిలోకి మనము చేరుకోవాలి. అటువంటి భక్తి జీవితాన్ని మనము కలిగి ఉండాలి. అభిషేక్, అభినయ్ వారు యేసుప్రభువుకు దగ్గర ఉన్నారు. వాళ్ళను బాల్య దినముల నుండి నేను అబ్జర్వ్ చేస్తున్నా. చిన్నతనము నుండి కూడా వారు చక్కగా ప్రార్థనా కూటంలో కూర్చోవడం, శ్రద్ధతో వినడం, నేర్చుకోవడం, సమాజ కూటాలకు కూడా చిన్నప్పటి నుండే వాళ్ళు ఆసక్తితో రావడం, ఇలాగున వారు దేవునికి దగ్గరగానే ఉన్నారు. యేసుప్రభు దూరం లేరు, దగ్గరనే ఉన్నారు. కానీ ఇంకెంత దగ్గరికి రావాలి? యేసుప్రభు రొమ్మున ఆనుకునే స్థితిలోకి రావాలి. వాళ్ళిద్దరేనా? మరి మన పరిస్థితి ఏంటి? ఎవరెవరు యేసుప్రభుకి ఎంతెంత దూరం ఉన్నారో మీరే కొలుసుకోవాలి. అది నేను కొలవలేను, నాకు తెలియదు. యేసుప్రభువుకు మీరంతా ఎవరెవరు ఎంత దూరం ఉన్నారో నాకు తెలియదు, మీకు దేవునికే తెలుసు. కానీ భక్తి జీవితంలో ఒకనాటికి మనం యేసు ప్రభువు వారి రొమ్మున ఆనుకునే స్థితిలోకి మనం రావాలి. అదే అసలు సిసలైన భక్తి జీవితం. నిజంగా యోహాను జన్మ ఎంత ధన్యమైనట్టు. యోహాను అనే శిష్యుడు యేసయ్య రొమ్మున ఆనుకొని ఉన్నాడు. ఇక అంతకంటే గొప్ప భాగ్యం ఉందా? అంతకంటే గొప్ప ధన్యత ఉందా? అంత ఆశీర్వాదం ఆయన పొందుకున్నాడు. నేటి క్రైస్తవ సమాజంలో యేసుప్రభువుని నమ్ముకున్నారు కోట్ల మంది, లక్షల మంది. కానీ యేసుప్రభువు వారికి ఎవరెవరు ఎంత దూరం ఉన్నారో బేరీజు వేసుకోవడం లేదు. అందరము ఒకే స్థాయిలో ఉన్నామా? యేసుక్రీస్తు ప్రభువును దూరముగా వెంబడించే వాళ్ళు ఉన్నారు, దగ్గరగా వెంబడించే వాళ్ళు కూడా ఉన్నారు. క్రైస్తవ సమాజములో దేవుడు తన స్వరక్తం ఇచ్చి సంపాదించుకున్న దేవుని సంఘంలో యేసుక్రీస్తు ప్రభువు వారికి దూరముగా ఉన్నవాళ్ళు ఉన్నారు. యేసు ప్రభువుకు అత్యంత సమీపముగా దగ్గరగా ఉన్నవారు కూడా ఉన్నారు. మత్తయి సువార్త 26వ అధ్యాయము 58వ వచనము చూడండి. పేతురు ప్రధాన యాజకుని ఇంటి ముంగిటి వరకు ఆయనను దూరము నుండి వెంబడించి, ఆయనను దూరము నుండి వెంబడించి. ఇక్కడ పేతురు ఉన్నాడు. పేతురు యేసుక్రీస్తు ప్రభువును దూరము నుండి వెంబడిస్తున్నాడు. కానీ మరి యోహాను యేసు
రొమ్ముననే ఆనుకొని ఉన్నాడు. పేతురు శిష్యుడే, యోహాను కూడా శిష్యుడే. పేతురు అందరికంటే యేసు ప్రభువును ఎక్కువ ప్రేమించిన శిష్యుడు. యేసు ప్రభువేమో అందరికంటే ఎక్కువగా యోహాను అనే శిష్యుణ్ణి ప్రేమించినవాడు. ఆయనకు పేరు వచ్చింది, యేసు ప్రేమించిన శిష్యుడు. మరి మిగతా 11 మందిని ప్రేమించలేదా యేసు? వారిని కూడా ప్రేమించాడు, కానీ వాళ్ళందరికంటే ఎక్కువగా యోహాన్ను ప్రేమించినాడు. ఎందుకంటే యోహాను యేసు రొమ్మున ఆనుకొని ఉన్నాడు, వాళ్ళందరేమో కొంచెం దూరం దూరం ఉన్నారు. ఇక్కడ పేతురు ఏం చేస్తున్నాడు? యేసుక్రీస్తు ప్రభువును దూరముగా వెంబడిస్తున్నాడు. మరి దావీదు ఏం చెబుతున్నాడో చూడండి. దావీదు అంటాడు, నా ప్రాణము నిన్ను అంటి వెంబడించుచున్నది. అక్కడ పేతురు యేసుక్రీస్తు ప్రభువును దూరముగా ఉండి వెంబడిస్తున్నాడు. మరి 63వ కీర్తన 8వ వచనంలో నా ప్రాణము నిన్ను అంటి వెంబడించుచున్నది. ఎంత ఫరక్ ఉన్నదో చూడండి. అక్కడ పేతురు దూరముగా వెంబడిస్తున్నాడు యేసు ప్రభువును, ఇక్కడ దావీదు ఆయనను అంటి వెంబడిస్తున్నాడు. అలాంటి సమీపస్తులు మనం కావాలి. యోహాను పుట్టాడు, మనం పుట్టాం. యోహానుకు రక్షణ దొరికింది, మనకు రక్షణ దొరికింది. మరి యోహాను శిష్యుడయ్యాడు, మనం కూడా ఏం కావాలి? శిష్యురాండ్రము కావాలి. యోహాను యేసు రొమ్మున ఆనుకునే స్థితిలోకి వెళ్ళినాడు. మనం కూడా యేసు రొమ్మున ఆనుకునే స్థితిలోనికి వెళ్ళాలి. యేసు ప్రభువుకు మనం దూరంగా ఉన్నాము. ఈ రోజు రోజుకి ఏం చేయాలి? మనం దగ్గరగా చేరుకోవాలి. ఆ పాటని వాడుకున్నాం. దిన దినంబు యేసుకు దగ్గరగా చేరుతా, అనుక్షణంబు యేసునే నా మదిలో కోరుతా, ఎల్లప్పుడూ యేసు వైపు కన్నులెత్తి చూచెదా, ఎల్లప్పుడూ యేసు వైపు కన్నులెత్తి చూచెదా, పరమ తండ్రి నీదు మాట బలము తోడా సాగుతా, పరమ తండ్రి నీదు మాట బలము తోడా సాగుతా. ఏమని పాడుకున్నాం? యేసయ్యా దినదినంబు నీకు దగ్గరగా చేరుతా. ఈ మాట మన నోటితో పలికినామా లేదా? ఎవరికి చెబుతున్నాం ఈ మాట? యేసు ప్రభువుకు చెబుతున్నాము, పాట రూపంలో చెబుతున్నాము. యేసయ్యకు మాటిస్తున్నాం మనం. ఏమని మాటిస్తున్నాం? యేసు ప్రభువా దినదినము నేను నీకు దగ్గరగా చేరుతా. అంటే అర్థం ఏంటి? ఇప్పుడైతే దూరంగానే ఉన్నాను. యేసు ప్రభువా దినదినము నేను నీకు దగ్గరగా చేరుతా. తర్వాత ఏమన్నాం? అనుక్షణంబు యేసు ప్రభువా నిన్ను మదిలో కోరుతా. ఇదేమో దినదినంబు, అదేమో అనుక్షణం. రోజు రోజుకు యేసయ్యా నేను నీకు దగ్గర అవుతాను. రెండవది క్షణక్షణం క్షణక్షణం
నా మనసులో మదిలో నిన్నే కోరుకుంటా. మరి దేవుడు వరమంటూ ఇస్తే మరి మీరు ఎవరిని కోరుకుంటారు? నేనైతే యేసుప్రభువుని కోరుకుంటా. యేసుప్రభు ఒకవేళ దర్శనమిచ్చి నీకేం కావాలి అన్నాడు అనుకోండి, వెంటనే నాకు నువ్వే కావాలి అని అనేస్తా. ఇక ఆయనను మించింది ఏమున్నది కోరదగినది? అంతకంటే గొప్పది ఏదైనా ఉన్నదా? యేసుప్రభు వచ్చి నీకేం కావాలని అడిగితే నాకు నువ్వే కావాలని అడుగుతా. ఎందుకంటే ఈ ప్రపంచంలో ఆయన కంటే కోరదగింది, ఆయన కంటే మనకు ఇష్టమైనది ఇంకొకటి ఏది లేదు. యేసుప్రభువా, రోజు రోజుకు నేను నీకు దగ్గర అవుతాను, క్షణక్షణం నా మనసులో మదిలో నిన్నే కోరుకుంటాను, ఎల్లప్పుడూ యేసయ్యా నీ వైపే చూస్తా. పరమ తండ్రి, నువ్వు చెప్పిన మాటనే నేను నడిచే బాట. ఎంత గొప్ప పాట పాడినాం మనం. యేసుప్రభువా, దినదినము నేను నీకు దగ్గరగా చేరుతాను, అనుక్షణము నా మదిలో నిన్నే కోరుకుంటాను, ఎల్లప్పుడూ నేను నీ వైపే చూస్తాను. పరమ తండ్రి, నీదు మాట బలము తోడ సాగుతా. నువ్వు ఏదైనా చెప్పు, నీ మాటనే నాకు శరణ్యం. మరి ఆ పల్లవి వాడుకున్నాం. ఆ పల్లవి ప్రకారం బ్రతుకుతే నిజంగా ఎంత ధన్యులు. ఈ చరణాలు అటు పక్కకు పెట్టు, చరణాలు పక్కకు పెట్టు. ఈ పల్లవి ప్రకారమైన మన జీవితాలు స్థిరపరుచుకుంటే ఎంత ధన్యులము, ఎంత భాగ్యవంతులము. ప్రభునందు ప్రియులారా, యేసయ్య రొమ్మున మనం ఆనుకునే స్థితిలోకి వెళ్ళాలంటే దినదినము యేసుక్రీస్తు ప్రభువుకు మనము దగ్గరగా చేరాలి. అనుక్షణం మన మదిలో యేసయ్యనే కోరుకోవాలి. ఎల్లప్పుడూ ఎటు చూడాలా? యేసు వైపు చూడాలి. ఎక్కడున్నాడు ఆయన? పైన ఉన్నాడు. ఎక్కడున్నాడు? అందుకే బైబిల్ ఏం చెప్పింది? పైనున్న వాటి మీదనే కానీ భూ సంబంధమైన వాటి మీద మీరు మనస్సు. ఎవరున్నారు పైన? దేవుడున్నాడు. దేవుని కుడిపార్శ్వమున యేసు ప్రభు ఉన్నాడు. గనక ఎల్లప్పుడూ ఎటు చూడాలి మనం? యేసు వైపు చూడాలి. ఆ పల్లవి ప్రకారము మన ఆధ్యాత్మిక జీవితాన్ని మనం స్థిరపరచుకోవాలి. ప్రతిరోజు ఒక అడుగు యేసయ్య దగ్గరికి మనం వేస్తూ ఉండాలి. ప్రతి క్షణం మన మదిలో క్రీస్తునే కోరుకుంటూ ఉండాలి. ఎల్లప్పుడూ యేసు వైపే చూస్తుండాలి. ఆయన చెప్పిన మాట ప్రకారమే బ్రతుకుతుండాలి. అప్పుడు మనం యేసయ్య రొమ్మున ఆనుకునే స్థితిలోకి వెళ్ళిపోతాం. మన జన్మ ధన్యమవుతుంది, మన బ్రతుకు ధన్యమవుతుంది. ప్రభునందు ప్రియులారా, యోహాను అనే మనిషి భూమి మీద పుట్టాడు. అలాగే మనుషులముగా మనము కూడా పుట్టాం. యోహాను రక్షణ పొందినాడు, మనము కూడా రక్షణ పొందాం. యోహాను శిష్యుడయ్యాడు, మనము శిష్యులం కావాలి. యోహాను యేసయ్య రొమ్మున ఆనుకున్నాడు, మనము కూడా యేసయ్య రొమ్మున ఆనుకోవాలి. ఈ అద్భుతమైన స్థితి మనం పొందుకోవాలంటే ఏం చేయాలి చెప్పండి? ప్రతిరోజు ఎంత వీలైతే అంత మోకరించి ప్రార్థన చెయ్యాలి. ప్రతిరోజు ఎంత వీలైతే అంత పరిశుద్ధ గ్రంథాన్ని
చదవాలి. ప్రతి సమాజ కూటానికి తప్పకుండా హాజరు కావాలి. సహవాస కూటములో ఎడతెగకుండా ఉండాలి. సంఘ సహవాసం మనకు ఉండాలి. రొట్టె విరిచే కార్యక్రమంలో, సంఘ సహవాసంలో, అపోస్తలుల బోధలో మనం ఎడతెగకుండా ఉండాలి. అపోస్తలుల బోధయందు, సహవాసమందు, రొట్టె విరుచుటయందు, ప్రార్థన చేయుటయందు ఎడతెగకుండా మనం ఉండాలి. అంటే ప్రతిరోజు ప్రార్థన చేస్తూ ఉండాలి, పరిశుద్ధ గ్రంథాన్ని చదువుతూ ఉండాలి, సమాజ కూటాలకు మనం హాజరవుతూ ఉండాలి. ప్రతి ఆదివారమున రొట్టె విరిచే కార్యక్రమంలో క్రమం తప్పకుండా మనము పాల్గొనాలి. ఎప్పుడు కూడా మనకు యేసుప్రభువే మన మదిలో గుర్తుకొస్తూ ఉండాలి. దూరముగా ఉండి వెంబడించేటట్లు మనం ఉండొద్దు, కానీ యేసుప్రభువును మనం అంటిపెట్టుకొని వెంబడించేటట్లు ఉండాలి. ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్నటువంటి అభిషేక్ కానీ, అభినయ్ కానీ, ఇక్కడ ఉన్నటువంటి మీరు కానీ, నేను కానీ, మనమందరం ఒకనాడు యేసు రొమ్మున యోహాను అనే శిష్యునిలాగా ఉండేటట్లు భక్తి జీవితాన్ని మనం కొనసాగించుకోవాలి. ఆ పరిస్థితికి, ఆ స్థితికి చేరుకుంటే ఇక మనంత ధన్యులు, భాగ్యవంతులు ఇంకెవరు ఉండరు. మనం యేసుప్రభు దగ్గరికి నడుస్తున్నాం. యేసుప్రభు దగ్గరకు నడుస్తున్నాం, కానీ ఇంకా చాలా దూరం ఉన్నాం. కాబట్టి రోజు రోజుకు యేసుప్రభువుకు మనం దగ్గరై ఆయనను అంటిపెట్టుకునే స్థితిలోనికి వచ్చి ఆయన రొమ్మున ఆనుకునే పరిస్థితికి మనం చేరుకోవాలంటే ప్రతిరోజు కూడా మనము దైవ నామస్మరణలో బ్రతుకే భక్తి జీవితం మనకు ఉండాలి. ప్రతిరోజు ప్రార్థన చేసుకోకుండా, బైబిల్ చదువుకోకుండా, ప్రసంగాలు వినకుండా, సమాజముగా కూడుకొనకుండా యేసుప్రభుకు దగ్గర ఎలా అవుతారు? ప్రభునందు ప్రియులారా, అందుకే ప్రతి సోమవారం నుండి శుక్రవారం దాకా గూగుల్ మీట్ సమావేశం నడుస్తుంది. మన పరిచర్యలో 100 ఫోన్లు ఉన్నాయి, టచ్ ఫోన్లు. కానీ ఓ 20-25 మంది మాత్రమే రెగ్యులర్గా పాల్గొంటున్నారు. వీళ్ళంతా యేసయ్యకు దగ్గర అవుతున్నారు. మరి మిగతా వాళ్ళు ఎక్కడేసిన గొంగడి అక్కడే. ఒక కూటంలో పాల్గొంటే ఒక అడుగు ముందుకేసినట్టు, ఇంకొక కూటంలో పాల్గొంటే ఇంకొక అడుగు ముందుకేసినట్టు. ఇప్పుడు శనివారం కూటంలో పాల్గొంటున్నాం, ఒక అడుగు పడుతుంది. ఆదివారం పాల్గొంటున్నాం, ఒక అడుగు. సోమవారం నుంచి శుక్రవారం దాకా మనం గూగుల్ మీట్లో పాల్గొంటున్నాం, ఒక్కొక్క అడుగు. అంటే వీళ్ళంతా ఏం చేస్తున్నట్టు? యేసు ప్రభువుకు దినదినం దగ్గర అవుతున్నట్టు. మరి కూటాలకు రాకుండా ఫోన్ పెట్టుకొని సమయం అంతా వృధా చేసుకుండా, అవకాశం ఉండగా కూడా దైవ సన్నిధిలో పాల్గొనకపోతే ఎలా దగ్గర అవుతావు? పాట పాడుకోవచ్చు అందరితో కలిసి, దినదినంబు యేసుకు దగ్గరగా చేరుతా అని. ఆదివారం మాత్రమే చిట్టోళ్ళు కూడా పాడతారు. ఆదివారం నుంచి మళ్ళీ ఆదివారం దాకా ఒకరోజు కూడా తప్పకుండా సమాజ కూటంలో దైవ సన్నిధిలో ఉన్నోళ్ళు కూడా పాడతారు. దినదినంబు యేసునకు దగ్గరగా చేరుతానని ఆదివారం ఒక్కనాడే చిట్టోళ్ళు పాడితే అది కరెక్టేనా? ఎవరు పాడుకోవాలి ఆ పాట? సోమవారం నుండి శుక్రవారం దాకా రెగ్యులర్గా గూగుల్ మీట్ సమావేశంలో పాల్గొనేవాళ్ళు, శనివారం విజ్ఞాపన కూటంలో పాల్గొనేవాళ్ళు, ఆదివారము రొట్టె విరిచే కూటములో పాల్గొనేవాళ్ళు, మిగతా
సంఘ సహవాస కూడికలు ఇటువంటి సమాజ కూటాల్లో క్రమం తప్పకుండా పాల్గొనే వాళ్ళు వీళ్ళు వాడుకోవచ్చు. కొంతమంది క్రిస్మస్ పండుగ నాడే వస్తారు, మళ్ళీ రారు ఏడాది దాకా. కొంతమంది జనవరి 1కి వస్తారు, మళ్ళీ జనవరి 1కి వస్తారు. వాళ్ళు వాడితే ఏమైనా అర్థం ఉందా? అబద్ధం ఆడినట్టు అవుతుంది. దినదినంబు యేసుకు దగ్గరగా చేరుతా. నేను ఏడాదికి ఒక్కసారి క్రిస్మస్ నాడే మీ దగ్గరికి వస్తా అని పాడుకోవాలి. ఇక మిగతాళ్ళేమో నేను వాటమైతే శనివారం లేకపోతే ఇక ఆదివారం నేను వస్తాను పాడుకోవాలి. తప్పేముంది? దేవుని దగ్గర అట్లా మనం ఉండొద్దు. మనసాక్షి ఎట్లా ఒప్పుకుంటుంది? నిజంగా భగవంతుడు ఎంత గొప్ప అవకాశం కల్పించాడు. సోమవారం నుంచి శుక్రవారం దాకా, తర్వాత శనివారం ఆదివారం, ఇక గ్యాప్ ఎక్కడిది? ప్రతిరోజు కొంతసేపు దేవుని సన్నిధిలో ఉంటున్నాం, దేవుని వాక్యం వింటున్నామంటే ఒక్కొక్క అడుగు ఎవరి దగ్గరికి పోతుంది? దేవుని దగ్గరికి. అట్లా వెళ్ళి ఒకనాడు ఆయనను అంటిపెట్టుకుంటాం. ఆ తర్వాత ఇక నెక్స్ట్ స్టెప్ ఏంటంటే ఆయన రొమ్మున మనం అనుకుంటాం. అప్పుడు అంటాడు ఆయన, మిమ్మల్ని ముట్టినవాడు నా కంటి పాపను. ఇప్పుడు యేసయ్య రొమ్మున అనుకుంటే దుష్టుడు కానీ ఎవడన్నా కానీ మనం ముట్టాలనుకుంటే మనం ఆయన కవిగుట్లే ఉంటుంది. ఫస్ట్ వాళ్ళని ముట్టాలి, ఆయన ముట్టాలి. ఆయన ముట్టితోడు ఉన్నాడా విశ్వంలో? మరి మనల్ని ఎవడు ముడతాడు? నువ్వేనో ఇరపట్నం అడవిలుండి నిమ్ము ముట్టినవాడు నా కంటి పాపను అంటే నీ గుడ్లు కూడా విక్కపోతాడు వాడు. నువ్వేమో ఇరపట్నం అడవిలున్నాయి, ఆయనేమో చర్చిలున్నాయి. కంటి పాపను ముట్టుడు కాదు, గుడ్లు కూడా విక్కపోతాడు. నువ్వు అడవిలుండి పాడద్దు, అది కరెక్ట్ కాదు. అది యేసయ్య రొమ్మును ఆనుకొని అప్పుడు వాడు. నన్నెవడన్నా ముట్టాలంటే నా యేసయ్య కంటి పాపను ముట్టాలి. యేసయ్యని దాటి రావాలి. ఎందుకంటే నేను ఆయన రొమ్మును ఆనుకొని ఉన్నా కదా. ఆయనను వాడు ముట్టడు, ఇక నా దగ్గరికి రావడానికి ఎవరికి సాధ్యం కాదని ఆయన రొమ్మును అనుకున్నోడు చెప్తే మంచిగా ఉంటుంది, కానీ అడవిలో ఉన్నోడు చెప్తే ఆగమే. అది భ్రమ అయింది. కనుక ఏమైదాం మనం అందరం? దినదినంబు యేసయ్యకు దగ్గర అవుదాము. యేసు రొమ్మున అనుకునే స్థితిలోకి మనం వచ్చేద్దాం. దేవుడు మనకు సహాయం చేయను గాక. విన్నరా అభినయ్ ఏం చెప్పినా? మీరు యేసయ్య రొమ్మున అనుకొని ఉండే స్థితిలోకి ఇంకా రాలే కదా. రావాలి. ఏం చేయాలా? రావాలంటే ఎప్పటికీ యేసయ్య అన్నట్టు ఆయన దిక్కే మన మనసు గుంజుతుండాలి కదా. దేవా నాకొక వరమి అని అడగాలి మీరు, అవునా? మన దేవుడు వచ్చి ఏం వరం కావాలి అభినయ్ అంటే ఏమనాలి నువ్వు? నువ్వే కావాలి, నేను ఈ లోకంలోకి వెళ్ళిపోయేదాకా నీ సన్నిధిలోనే ఉండాలి. అది ఇక మరి యేసయ్య కంటే కొరదగింది ఏదన్నా ఉందా? లోకం చెప్పుకుంటారు దేవుడు వరం అంటిస్తే నేను నిన్నే కోరుకుంటా, వాడు ఎవరైనా కోరుకొని, అవునా? మనమైతే యేసయ్యను కోరుకోవాలి. మనం పాడుకున్నాం కదా, మనం పాడుకున్న పాటలో ఫస్ట్ చరణం ఏముంది? మారిపోయే లోకమందు మనుయులెంతో మారునా ప్రభు యేసు ప్రేమ. చూసారా? ఈ మారిపోయే లోకం. దేవుడు వరం అంటే ఇస్తే నేను నిన్నే కోరుకుంటుంటే వాడే మారుతాడు, ఊరు పెట్టి చంపుతాడు కాదా కావ్య? ఎనుగుతలేం పేపర్లల్లా. దేవుడు వరం అంటే ఇస్తే నేను నిన్నే కోరుకుంటానే వాడు పెళ్లి చేసుకున్నాడు, పెద్ద కోటీశ్వరుడు అని చెప్పి మొన్నటిదాకా అదే చంపింది కదా. మొన్న సోషల్ మీడియాలో బాగా అలచలైంది. వాడేవాడు దేవుడు వరం అంటే ఇస్తే నేను నిన్నే కోరుకుంటా అంటే సెల్ఫీ తీసుకుందామని ఆయన నీళ్ళలో మీకేసింది. ఏదో పొరపాటున బతికి పట్టగచ్చిండు వాడు, అలాగే వాక్కుంటూ వచ్చిండు. ఈ మారిపోయే లోకమందు మనుషులంతా
మారిపోతారు. మారని ప్రేమ కలిగిన వాడు యేసయ్య కాబట్టి దేవుణ్ణి వరం అడగాలి, వరం ఇస్తే యేసయ్యనే కోరుకోవాలి. అట్లా మన మనసు తప్పించాలి. ఆయన చుట్టే తిరగాలి మన మనసు ఎప్పటికీ. అప్పుడే కదా మనం యేసయ్య రొమ్మున ఆనుకునే స్థితిలోనికి వెళ్ళిపోతాము. మంచి సేఫ్ జోన్లో ఉంటాం. యేసయ్య కవ్విట్లో ఉన్నామంటే ఇక ఎవ్వని తరం కాదు మనల్ని ఏమన్నా చేయాలంటే. అవుతుందా? కొంతమంది అమావాస్య నాడే వస్తారు. ఎందుకంటే అమావాస్య నాడు పోతే ఈ మంత్రాలు వారయి, దయ్యాలు వారయి, పట్టయి, ఇక మళ్ళా అమావాస్య దాకా మనం ఏం చేయకుండా సరే అంత పిచ్చేసాం. అది రాకపోవడం పరలోకానికి పోయింది వాడు సైతాన్. యేసయ్య రొమ్మును నువ్వు ఉంటే ఇక నీ మీద ఏ కూడా వాళ్ళది. అవునా కదా? కనుక మరి అమావాస్య నాడు ఒకనాడు అబ్బా మనం జర ఉంటే ఎవడన్నా అమావాస్య నాడే చేస్తాడు కదా అని ఇట్లా వణికి పట్టుకున్నట్టు. నాకైతే అసలు లెక్క కూడా చేయలేదు అది. కనుక రోజు మటన్ తినేటోళ్ళకు ఇప్పుడు దసరా వచ్చిందనుకో పెద్ద ఫరక్ అనిపించేది. దసరా నాడు మటనే కదా మళ్ళీ. అవునా కదా? రోజు ఏడాదికోలే రోజు మటన్ తినేవానికి ఏడాదికి ఒకసారి దసరా వస్తుంది. ఇంకా మంచిగా కోసుకొని తిన్నా పెద్ద ఫరక్ అనిపించేదానికి. ఏడాదిలో ఒక్కసారి కూడా తింది దసరా వచ్చింది ఎట్లుంటుంది అంటే అరే అరే అన్నట్టు ఉంటుంది. ఇలా కూడా అంతే. ప్రతిరోజు దేవునితో సహవాసం చేసి నువ్వు బతికితే నీ క్రిస్మస్ పండుగ కూడా నీకు పెద్ద అదే అనిపించేది. ఎందుకంటే ఎప్పుడు నీకు పండుగనే కదా, రోజు పండుగనే. యేసుతోటి ఉంటే రోజు పండుగనే. అటువంటి సహవాసం మనము దేవునితో మనం చెయ్యాలి. ఏది ఏమైనా ఒకనాటికి యోహాను అనే శిష్యునిలాగా మనమందరం యేసయ్య రొమ్మున అనుకునే ఆ అద్భుతమైన స్థితిలోకి మనం వెళ్దాం. దేవుని సహాయాన్ని కోరుకుందాం. దేవుడు అద్భుత రీతిగా మనల్ని నడిపించునుగాక. అందరూ తలలు వంచి కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం.